Hi, hello, namaste, and welcome to Bommalakoluvuchannel. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూస్తున్నారో, ఆర్ఎల్స్ నేను తెలిసి ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికైతే తెలిసే ఉంటుంది. బట్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో, సో ఈ ఛానల్లో అయితే అన్ని బొమ్మలకి సంబంధించిన వీడియోస్, ఆ బొమ్మల్ని డెకరేట్ చేయడము, దేవుళ్ళలాగా డెకరేట్ చేయడము, అండ్ డెకరేషన్ ఐడియాస్, డిఐవై క్రాఫ్ట్స్, ఇలా చాలా ఆర్ట్కి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి ఈ ఛానల్లో అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఛానల్ గురించి అయితే. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజుటి వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ వీడియో అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి వీడియో నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు మీతోటి, అంటే యూట్యూబ్లో ఎప్పుడు పెట్టలేదు. అండ్ ఈ వీడియో కొంచెం మాకు కూడా చాలా స్పెషల్. అండ్ మాకు అంటున్నానంటే ఇది ఫ్యామిలీకి సంబంధించిన వీడియో. మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ వీడియోలు చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో ఏంటి అనేది మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో దీనికి సంబంధించి అయితే నేను ముందు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అండ్ ఏమైనా మిస్ అయి ఉంటే కనుక ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి, సో దట్ మీరు ఏ బిట్ ఏ వర్డ్ మిస్ అవ్వరు చెప్పేది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోండి, నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే నా ఛానల్కి వెళ్ళండి, నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం చూసేయండి అసలు ఏంటి ఈ సర్ప్రైజ్ వీడియో అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అనేది అయితే చెప్పేస్తాను. ఇది మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. సో దానికి నేను ఎలా సెలబ్రేట్ చేశాను, ఏం సర్ప్రైజ్ ఇచ్చాను అనేది ఈ వీడియో అనమాట. ఎలా ప్లాన్ చేశాను అనేది. సో ఇది ఏ రోజు జరిగింది అంటే 11th November 2022, ఈ ఇయర్ 11th November. సో ఆ రోజు ఏం చేశాను అనేది చూపిస్తాను ఇక్కడైతే. సో దీనికి ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే యాక్చువల్గా 25th year or 25 years ఆఫ్ మ్యారేజ్ అంటే సిల్వర్ జూబ్లీ అనేసి అలా సెలబ్రేట్ చేస్తారు. బట్ మాకు అప్పుడు అంత ఐడియా లేదు, మేము చిన్నపిల్లలం కాబట్టి అప్పుడు. సో ఈ ఇయర్ ఇట్స్ 30 years. సో అందుకని ఏదైనా స్పెషల్గా చేయాలి, గుర్తుండేలాగా చేయాలి, మెమరబుల్గా అనేసి నేనైతే ఇలా ప్లాన్ చేశాను. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఆడియోకి వీడియోకి సంబంధం ఉండదు, ఎందుకంటే ఈ వీడియో ఆ రోజు రికార్డ్ చేసింది, బట్ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను నేను. ఎందుకంటే అది ర్యాండమ్గా ఏదో మాట్లాడుతూ ఉన్నాను, సో అందుకని వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో ఎలా ప్లాన్ చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నది ఏంటి అంటే డెకరేషన్ చేయాలి, సింపుల్గా ఉండాలి, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. అండ్ అలా అని మరీ చాలా ఏమంటారు డెకరేషన్ లేదా అన్నట్లు అలా ఆ ఫీలింగ్ కూడా రాకూడదు అనేసి ఇలా అనుకున్నాను డెకరేషన్ గురించి అయితే. అండ్ అలాగే గిఫ్ట్స్కి వచ్చేసరికి నేను వాళ్ళకి వాళ్ళ వెడ్డింగ్ డే, యాక్చువల్ వెడ్డింగ్ డే రోజు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్కి సిమిలర్ కలర్ అండ్ సిమిలర్ అవుట్ఫిట్స్ అనేది నేను పర్చేస్ చేశాను. దట్ ఓన్లీ 1 week బిఫోర్ అలాగా నేను ఆర్డర్ పెడితే జస్ట్ ఒక 2 days బిఫోర్ వచ్చింది. అది వస్తుందా లేదా అని కూడా చాలా టెన్షన్ అయింది లాస్ట్ మినిట్లో. అండ్ అవి వచ్చేసాయి, అవి ఏంటో కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ వచ్చేసి నేను ఆ హ్యాపీ యానివర్సరీ అనే బ్యానర్ ఉంటుంది కదా, అదైతే నేనే చేద్దాం అనేసి అనుకున్నాను. సో అందుకని అదైతే కొనలేదు. బట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా హార్ట్ షేప్ బెలూన్స్, అవైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ అది కూడా ఇంట్లో తెలియకుండానే తీసుకున్నాను. సో అన్నీ దాచిపెట్టేశాను తీసుకుని కూడా. సో ఆ ప్యాకెట్ అనమాట బెలూన్స్. జస్ట్ ఏదో ఫైల్స్ అవే కొనుక్కోవాలని చెప్పి వెళ్ళేసి కొనుక్కొని వచ్చేసాను. సో డెకరేషన్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే
సో లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండి. ఎన్ని మెమరీస్ కుదిరితే అన్ని మెమరీస్ చేసుకోండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, మీ బ్రదర్ సిస్టర్ ఎవరైనా మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ క్లోజ్ పీపుల్ తోటి ఎన్ని మెమరీస్ అయితే వీలైతే అన్నీ చేసుకోండి. ఎందుకంటే అవే మనతోటి లైఫ్ లాంగ్ ఉంటాయి. అండ్ లైఫ్ నార్మల్గా ఎప్పుడు ఒకేలా ఉండకుండా వాళ్ళ స్పెషల్ డేస్ని మీరు సెలబ్రేట్ చేయడము ఆర్ ఎల్స్ వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడము. సో సెలబ్రేషన్ అంటే డబ్బులు ఖర్చు పెట్టేసి పార్టీ ఇచ్చేసి ఇదంతా కాదు, బట్ ఏదో వాళ్ళకి ఒక చిన్న ఆనందం. వాళ్ళు మీతోటి మాట్లాడినా, జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో లేదంటే వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్, వాళ్ళకి నచ్చినది ఏ పనైనా చేసినా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలా మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎంతమందికి సర్ప్రైజ్ చేయడము అండ్ సర్ప్రైజెస్ తీసుకోవడము ఎంతమందికి ఇష్టం అనేది కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే గిఫ్ట్స్ ఎంతమందికి ఇవ్వడం ఇష్టం, తీసుకోవడం ఎంతమందికి ఇష్టం అనేది కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నాకైతే సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం, బట్ ఆ టైం ఇంకా రాలేదు సర్ప్రైజ్ చేయించుకునే టైం. బట్ సర్ప్రైజ్ చేస్తాను చాలామందిని, మా పేరెంట్స్ని కానివ్వండి, ఎవరినైనా మా క్లోజ్ పీపుల్ని సర్ప్రైజ్ చేయడం చాలా ఇష్టం. సో కంటిన్యూ చేస్తాను ఇలాగే. అండ్ ఇక్కడ నేను బెలూన్స్ బ్లో చేస్తున్నాను. నేను ఇప్పుడు దాకా నిజంగా చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి కూడా బెలూన్స్ అనేవి బ్లో చేసి టై చేయలేదు, నాట్. బట్ ఇదే ఫస్ట్ టైం. అసలు వస్తుందా లేదా అని డౌట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 25 బెలూన్స్కి నాకు 20 minutes పట్టింది జస్ట్ ఆ బెలూన్స్ బ్లో చేసి నాట్ టై చేయడానికి. నేను ఆ రోజు ఏంటంటే వీడియో తీయాలి అని చెప్పేసి రూమ్లోకి వచ్చి లాక్ చేసుకున్నాను. సో ఈ యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్ అవ్వడం వలన ఈ అడ్వాంటేజ్ కూడా అనమాట. సో ఇలా చెప్పేసి ఏమైనా డెకరేషన్ ఐడియాస్ ఏమైనా చేయాలనుకుంటే చేసేయచ్చు వాళ్ళకి తెలియకుండా. అండ్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఏదో, బట్ ఫ్యాన్ ఆన్లో ఉంది. సో అందుకని డిస్టర్బెన్స్ వస్తుంది అనేసి నేను ఆ వాయిస్ కూడా మ్యూట్ చేసేసాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ లైటింగ్స్, ఇవి కూడా నేను ఇప్పుడు యూజ్ చేస్తాను డెకరేషన్లో. ఇవి ఆల్రెడీ దివాళీ వీడియోలో నేను చూపెట్టాను. సో ఇవి అంత వర్త్ అనిపించలేదు నాకైతే, ఎందుకంటే జస్ట్ కొంచెం టైంకి వస్తుంది అండ్ తర్వాత డిమ్ అయిపోతున్నాయి లైటింగ్స్. ఆల్మోస్ట్ ఒక 1/2 hour అలా వస్తున్నట్టుంది అంతే బ్రైట్గా, తర్వాత డిమ్ అయిపోతున్నాయి. జస్ట్ కాస్ట్ కూడా జస్ట్ 50 to 60 rupees పడినట్టుంది ఒక సెట్. బట్ ఓన్లీ చిన్నగా ఊరికే త్వరగా ఫొటోస్ తీసుకోవాలి అనే టైంలో అవి బాగా పనికొస్తాయి. బట్ లాంగ్ యూసేజ్, లాంగ్ పీరియడ్ యూసేజ్కి మీరు చెక్ చేస్తే కనుక ఇవి అంత ప్రిఫరబుల్ కాదు. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చెయ్యను అనేసి చెప్తాను. సో ఇక్కడైతే బెలూన్స్ బ్లో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యానర్. ఈ బ్యానర్ కూడా నేనే చేశాను. ఇది వచ్చేసి చార్ట్ పేపర్ తోటి చేశాను. సో నేను మార్కర్ తోటి రాయకుండా ఏం చేశానంటే ఫెవికాల్ తీసుకొని, మనం లెటర్స్ ఉంటాయి కదా, సో లెటర్స్ రాసేసి ఫెవికాల్ తోటి దాని మీద మనకి బ్లాక్ అండ్ వైట్ శాండ్ అమ్ముతారు కదా, సో అవి రెండు మిక్స్ చేశాను. మిక్స్ చేసి దాని మీద వేసాను అనమాట, శాండ్ ఆర్ట్లాగా. సో రెగ్యులర్గా మార్కర్ తీసుకుని రాయడం ఆరెల్స్ టేప్ తోటి స్టిక్ చేయడము ఇవన్నీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశాను అనమాట. శాండ్ తోటి లెటర్స్ అనేవి రాశాను. సో ఇది చెప్తున్నాను ఇక్కడ వీడియోలో. సో ఈ బ్యానర్ మేకింగ్ వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే మా పేరెంట్స్ పడుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అలా నేను ఇది చేస్తూ వచ్చాను. సో అందుకని నేను మేకింగ్ వీడియో అనేది లేదు నా దగ్గర అయితే. సో ఇంకెప్పుడైనా ఇంకొకటి హ్యాపీ బర్త్డే ఆర్ ఎనీ అదర్ బ్యానర్ ఏదైనా చేసినప్పుడు చూపిస్తాను. సో చెప్పాను కదా, చాలా ఈజీ. జస్ట్ హోల్స్ పని చేసేసి దాని నుండి థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేయడమే. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. సో ఇది ఈ బ్యానర్ గురించి అయితే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక్కొక్క కార్డ్ మీద ఒక్కొక్క లెటర్ రాసిన తర్వాత ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పైలప్ చేయకండి. సో దానివల్ల చూడండి ఇలా గ్లూ అనేది స్టిక్ అయిపోతుంది. ఇది వచ్చేసి నేను
సెలో టేప్ అనేది వేసానని చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ అదే చెప్తున్నాను కదా, సో గ్లూ అనేది స్టిక్ చేస్తాం కాబట్టి ఒకదానికొకటి అంటుకుని అది ఫ్రంట్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి అలా పైలప్ చేయకండి, డ్రై అయ్యాకే చెయ్యండి. సో ఇలా నేనైతే ఈ బ్యానర్ని అనేది తయారు చేశాను. సో ఈ బ్యానర్ని అయితే ఇప్పుడు నేను కర్టెన్కి ఇలా హ్యాంగ్ చేసేస్తాను. అలాగే హ్యాపీకి ఒక స్ట్రింగ్ ఆఫ్ లైట్ అండ్ యానివర్సరీకి ఇంకొక స్ట్రింగ్ ఆఫ్ లైట్ అనేది అటాచ్ చేసేస్తాను. సో దీని తర్వాత బెలూన్స్ అనేవి ఇటు అటు పెట్టాను కదా, మధ్యలో ఇటు అటు, అండ్ ఇక్కడ బెడ్ మీద ఇలా పెట్టాను. సో దీని కింద నేను గిఫ్ట్స్ అనేవి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న నోట్ అనేది రాశాను, 30 years ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసి. సో ఇది ఏం రాశాను అనేది కూడా ఇక్కడ పిక్చర్ అనేది అటాచ్ చేస్తాను, అలాగే అవుట్ఫిట్స్ కూడా. సో నేను రాసిన నోట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ఫిట్స్కి వచ్చేసరికి ఇది వాళ్ళ వెడ్డింగ్ డే రోజు ఫోటో. సో దీనికి సంబంధించి ఇటు ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఆ అవుట్ఫిట్స్ అనేవి నేను పర్చేస్ చేశాను. అండ్ కేక్ అనేది బుక్ చేశాము. సో ఇది కూడా వాళ్ళకి తెలియదు, ఆఫ్టర్నూన్ అది డెలివరీ అయ్యాక తెలిసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెలబ్రేషన్ బిగిన్ అవుతుంది. వాళ్ళకైతే డౌట్ వచ్చింది, ఏంటి ఇంతసేపు బయటకు రావట్లేదు అనేసి. సో ఆల్మోస్ట్ 20 minutes బెలూన్స్కి పోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 hour పట్టింది నాకు ఈ డెకరేషన్కి మొత్తం చేయడానికి, కామ్గా చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి మా పేరెంట్స్ ఆ నోట్ చదువుతున్నారు. సో వీడియో మరీ లెంగ్దీ అయిపోతుంది కాబట్టి అక్కడి వరకు కట్ చేసేస్తున్నాను. So here is my family andi. We are a family of 4. Mother, father, brother and me. I am the youngest of the family. So celebrations aithe ila jarigayandi. I hope ee video or whatever I said was useful to you. So చూసారు కదండి మొత్తం వీడియో. సో దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండ్ ఇలా నేనైతే సెలబ్రేట్ చేశాను వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనేది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను టైం వచ్చినప్పుడు. అండ్
ఈ వీడియోసే కాకుండా మిగతావి డిఐవై వీడియోస్, డాల్ డెకరేషన్, ఇలా చాలా వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ముందు. సో ఎవ్రీ వీక్ కాకపోయినా 2 వీక్స్ ఒకసారి ఆర్ఎల్స్ నాకు కుదిరినప్పుడు, అకేషన్ వచ్చినప్పుడు వీడియోస్ అనేవి మాత్రం అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను. చాలా 99.9% ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నేను మీ అందరికీ చెప్పాలనుకున్నదైతే ఈ వీడియోలో ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఐ హోప్ ఈ మెసేజ్ ఆర్ నేను ఏమనుకుంటున్నాను అనేది మీ అందరికీ కరెక్ట్గా రీచ్ అయింది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు అంటే కనుక ఒక్కసారి మీకు టైం ఉన్నప్పుడు ఛానల్కి వెళ్ళి కొత్త వీడియోస్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి. ఎందుకంటే చాలామందికి ఇలా అవుతుంది, వాళ్ళు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నా కానీ నోటిఫికేషన్స్ రావట్లేదు వీడియో అప్లోడ్ అయినప్పుడు. సో అది చూసుకోండి, చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదు కాబట్టి, కొంచెం గ్యాప్ తోటి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి, సో మీరు చెక్ చేసుకుంటూ ఉంటుంటే వీడియోస్ ఆర్ కంటెంట్ అనేది మీరు మిస్ అవ్వరు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ అలాగే కింద కామెంట్స్లో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కింద కామెంట్స్లో పెట్టడం అసలు మర్చిపోకండి. సో దట్ నేను ఆ వీడియోస్, ఆ కంటెంట్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళండి, నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. సీ నెక్స్ట్ వీడియో.